వెల్కమ్ టు స్కై లబ్స్ వరల్డ్. నేను ఈ కొత్త వెరైటీ మొక్కలని తెచ్చుకున్నాను కదా, ఇవి ఏమేమి మొక్కలు తెచ్చుకున్నాను అనేది చూపించాను. ఇవన్నీ మల్బరీ మొక్కలు, ఇంకా బ్లాక్బెర్రీ, మిరియాలు మొక్కలు, మిరియాలు కాస్తాయి కదా అవి, ఇంకా జామ, లోపల రెడ్ పింక్ కలర్ ఉండే జామ, గ్రీన్ గ్రేప్స్, ఇంకా రోజ్మెరీ, ఇంకా మామిడి మొక్క, కొత్తపల్లి కొబ్బరి మామిడి మొక్క. ఈ మొక్కలను తెచ్చుకున్నాను కదా, ఏమేమి మొక్కలు తెచ్చుకునేది చూపించాను. ఇది బ్లాక్బెర్రీ చూపించేది. ఈ బ్లాక్బెర్రీ మొక్క ఎంత అనేసి ముందు వీడియోలో కామెంట్ చేశారు ఒకరు. అది 300 అయింది, 300 బ్లాక్బెర్రీ మొక్క. అలాగే ఇది మామిడి, కొత్తపల్లి కొబ్బరి మామిడి, పచ్చడి మామిడి కోసం అనేసి పచ్చడికాయలకనే తీసుకున్నాను. ఇదైతే ఈ మొక్క అయితే బయట పెట్టించేసాను. ఇదైతే రోజ్మెరీ మొక్క. ఈ మొక్కలను తెచ్చుకున్నదంతా నేను వీడియో చేసే కదా ముందు వీడియోలో. ఈ మామిడి మొక్క మాత్రం నేను కింద ప్లేస్లోనే మామూలుగా కుండీలో పెట్టకుండా పెట్టేశాను. మామూలుగా కిందంటే మంచిగా వస్తుంది కదా అన్నట్టుగా ఇది మాత్రం బయట పెట్టించాను. కొద్దిగా ప్లేస్ ఉంది బయట, అలా బయట పెట్టించాము. చూసారు కదా, అప్పుడే చిగురు కూడా వచ్చింది. మేము తెచ్చి 1 వీక్ 10 డేస్ అలా అవుతుంది. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా మంచి చిగురు వచ్చింది. అలాగే పైన మిగతా మొక్కలకు మాత్రం మట్టి మిశ్రమాన్ని కలుపుకుంటున్నాను నేను. ఇప్పుడు కింద వేసింది పశువుల ఎరువు, అలాగే ఇప్పుడు ఎర్రమట్టి వేస్తున్నాను. ఇది పశువుల ఎరువు ఎంత ఇదనేది మన ఇష్టం. మనకి ఎక్కువ దొరికినప్పుడు ఎక్కువ వేసుకుంటేనే మంచిది. అలాగే కొద్దిగా కోకోపీట్ తీసుకుంటున్నాను, కొబ్బరి పొట్టు. కొద్దిగా మట్టి గుల్లగా ఉండడానికి అనమాట, లూజ్గా ఉండడానికి కోకోపీట్ తీసుకున్నాను. అలాగే ఇది వేపగింజల పొడి. వేపగింజల పొడి మొక్కలకి చాలా మంచిది. ఇది మామూలుగా ప్రకృతి సిద్ధమైన మందు అనమాట, పురుగు మందు అని చెప్పుకోవచ్చు. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుందన్నమాట. ఇది వేరులో ఉన్న నెమటోడ్స్ని నాశనం చేస్తుంది. వేర్లకి కింద బుడుపుల్లాగా వస్తాయి, అలాంటివన్నీ లేకుండా చేస్తుంది. నెమటోడ్స్ ఉండడం వల్ల మొక్క చనిపోతుంది అనమాట. పురుగులు చీడపీడల నుండి కూడా మొక్కలను రక్షిస్తుంది ఇది. దీన్ని డైరెక్ట్గా మట్టిలో కలిపేటప్పుడు వేసుకుంటే మంచిదన్నమాట. ఇది ట్రైకోడర్మా విరిడి. ఇది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది మనకి ఏమైనా వేరు తొలుచు పురుగులని ఉంటాయి, అవి వేరుని కట్ చేసేస్తాయి అనమాట. ఆ పురుగులను చంపేస్తాయి అవి. అలాగని మొక్కలకి ఏమీ హానికరం కాదు. అలాగే కొద్దిగా బొగ్గు ముక్కలు కూడా వేసుకున్నాను. బొగ్గులు కొన్ని వేసుకుంటే చాలా మంచిది మొక్కలకి. మట్టిలో ఉన్న సారమంతా పీల్చుకుని మరలా తర్వాత వదులుతుంది అనమాట అది బయటికి. అది వేసుకోవడం వల్ల చాలా మంచిది. బొగ్గు ఒక అర ఎకరం వరకు దానిలో ఉన్న సారమంతా లాక్కునే శక్తి ఉంటుందంట ఒక చిన్న బొగ్గు ముక్కకి. అందువల్ల అది మంచిది, చాలా మంచిది. మన పొలాల్లో వేసుకున్నప్పుడు అర ఎకరం వరకు దానిలో ఉన్న మంచి సారానంతా ఇట్లా లాక్కుంటుందంట, తర్వాత మళ్ళీ బయటకు వదిలేస్తుందంట అది. అలాగే ఇప్పుడు వేసింది ఎప్సమ్ సాల్ట్. అది కూడా మొక్కలు మంచిగా పెరగడానికి యూజ్ అవుతుంది. చాలా పచ్చగా గ్రీన్గా పెరుగుతాయి, ఇంకా మంచిగా హెల్తీగా కూడా ఉంటాయి. అలాగే ఇది బోన్ మీల్ కూడా చాలా మంచిది మొక్కలకి. దీనిలో ఎక్కువగా ఫాస్ఫరస్, నైట్రోజన్, కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట. బోన్ మీల్ అంటే అది ఎముకల
జంతువుల ఎముకల నుండి తీసిందనమాట. కాల్షియం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వేరు వ్యవస్థ బాగా బలంగా ఉంటుందన్నమాట ఇది వేయడం వల్ల. ఇది వేయడం వల్ల మొక్కలు మంచిగా కాపు బాగా ఉంటుందన్నమాట. కూరగాయలు అవి బాగా వస్తాయి, పండ్లు. మొక్క బాగా ఎదుగుతుంది కూడా ఇది వేయడం వల్ల. అలాగే ఆకులు కూడా హెల్తీగా ఉంటాయి, పువ్వులు బాగా వస్తాయి, వేరు వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది. పువ్వులు కాయలు రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది మట్టిలో ఉండే యాసిడ్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇలా ఇవన్నీ వేసుకుని మనం మొక్కలకి ఫస్టే మట్టి మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడే ఇలా అన్నీ వేసుకుంటే మనం తర్వాత ఒక 2-3 నెలలు 4-5 నెలల వరకు వేయాల్సిన అవసరం లేదు. ఇక మన ఇష్టం. 6 నెలల వరకైనా పర్లేదు. చూశారు కదా, ఇవంతా మా ఇంట్లో అందరం చేస్తున్నాం. మా బాబు కలుపుతున్నాడు మట్టిని. నేను వేశాను, ఇంకా మా బాబు కలుపుతున్నాడు అనమాట. ఇంట్లో నలుగురం చేసుకుంటాము మేము. వీడియో తీసేది మాత్రం మా పాప. వీడియో తీనప్పుడు మా పాప కూడా చేస్తుంది. వీడియో ఆమె తీస్తుంది కాబట్టి ఆమె ఇప్పుడు చేయడం లేదు. వీడియో కొద్దిగా తీసిన తర్వాత ఆపేసిన తర్వాత ఆమె కూడా మిగతా పనులు చేస్తుంది. అలా ఈ విధంగా మేము నలుగురం చేసుకుంటాం అన్నమాట మొక్కల పనులు. ఒక్కరమనే కాదు, మేము కూరగాయలు పండ్లు అంత మంచిగా వస్తున్నాయి అంటే అందరం చేసుకుంటేనే, తల ఒక పని చేసుకుంటేనే మనకి ఉంటుంది. సాటర్డే కాబట్టి ఆ రోజు మా బాబు వర్క్ లేదు కాబట్టి ఆయన కూడా చేస్తున్నాడు. మేము ఎక్కువ పనులు సాటర్డే సండే, శనివారం ఆదివారం మాత్రమే చేసుకుంటాము. ఆదివారం కూడా సాయంత్రం టైంలో చేసుకుంటాం. ఇప్పుడు మనం పెద్ద డ్రమ్ము, పండ్ల మొక్కలు కదా, నిలువ డ్రమ్ము 100 రూపాయలు నిలువ డ్రమ్ములు ఉంటాయి. అవి తీసుకున్నాము. కింద దానికి హోల్ చేసాము, రంధ్రం చేసాము. దానికి పైన పెంకు పెట్టేసాం. పెంకు పెట్టిన తర్వాత దానిపైన ఎండుటాకులు ఏమైనా ఉంటే అవి వేసుకుని మనం కలుపుకున్న మట్టిని వేసుకోవాలి, మట్టి మిశ్రమాన్ని. ఈ విధంగా ముందే కలిపేసుకుంటే మనం ఎక్కువ రోజులు ఎరువు మన బలానికి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మంచిగా పూత కాపు అన్నీ వస్తాయి. మంచిగా దానిలో ఉన్న పోషకాలే సరిపోతాయి, మొక్కకి మంచిగా ఎదుగుతుంది. అలాగే కొద్దిగా పల్లి చెక్క కూడా వేసాను, వేరుశనగ చెక్క కూడా కొంచెం వేసాను. మామూలుగా అంటే అసలు నానబెట్టేసి వేసుకోవాలి, నీళ్ళల్లో కరిగించి అలా వేసుకోవచ్చు. కొద్దిగా మాత్రం నేను వేసాను. దీనిలో ఎక్కువ మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి. నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది మైక్రోబ్స్ బాగా పెరుగుతాయి, మట్టి గుల్లగా అవుతుంది ఈ వేరుశనగ చెక్క వేయడం వల్ల. అందువల్ల ఇవన్నీ వేసుకోవాలి. ఈ మొక్కలన్నీ పెట్టుకున్నాము. నేను ఫస్ట్లో చూపించిన మొక్కలన్నీ, మామిడి మొక్క మాత్రం ఒకటే బయట పెట్టాము, మిగతావన్నీ ఇక్కడే పెట్టుకున్నాం. రోజ్మెరీ మొక్క అయితే ఆల్రెడీ ముందే పెట్టేసాము చిన్న కుండీలో. అది ఇప్పుడు 4-5 సార్లు అయ్యింది, చనిపోయింది, మరలా పెట్టాము. మరి ఇది కూడా ఎంతవరకు ఉంటుందో డౌట్గానే ఉంది. ఇది లోపల పింక్ కలర్లో ఉంటుంది, జామ అని ఇచ్చారు. చూద్దాం ఎలా ఉంటుందో. పిందెలు కూడా ఉన్నాయి దీనికి. ఈ ఫస్ట్ వచ్చిన పిందెలు ఎలాగైనా తీసేయాల్సిందే. ఇది చూసారు కదా, బ్లాక్ బెర్రీ. ఎక్కువ వేరే దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువ పండుతాయి ఇవి. స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీ అలాంటివి. స్ట్రాబెర్రీ కూడా ఇప్పుడు ఎక్కువ వచ్చేసినాయి కదా ఇక్కడ, ఎవరంటే వాళ్ళు పెడుతున్నారు. అలాగే బ్లాక్ బెర్రీ కూడా ఈ మధ్యన బాగానే పెడుతున్నారు. కానీ దీనికి ముళ్ళు ఉంటాయి, ఆకులకి కొమ్మలకి అన్ని ముళ్ళు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకోవాలి ఈ కుండీని మాత్రం. దీని రేటు 300. ఇంకా తగ్గించలేదు అన్నమాట. 300 అంది, 300కే ఇచ్చారన్నమాట నర్సరీలో, ఏమి తగ్గించలేదు. ఈ విధంగా మొత్తం పెట్టుకున్నాం మొక్కలు. ముందే మనం మట్టి మిశ్రమాన్ని ఆ విధంగా కలుపుకుంటే మనకి మంచిదన్నమాట. ఈ వేప పొడి, బోన్ మీల్, ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ వేయడం వల్ల చాలా మంచిది. చూసారు కదా, ఇంక ఇవన్నీ పెట్టేసరికి నైట్ అయిపోయింది. లైట్ వేసి సెల్లో తీస్తున్నాం వీడియో, ఇవన్నీ చూపించడం కోసమని. ఆ రోజునే ఈ విధంగా పెట్టుకున్నాము. మట్టి మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకుంటే మొక్కలు మంచిగా బలంగా ఎదుగుతాయి అన్నమాట. చూసారు కదా, నేను నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్కలు మట్టి మిశ్రమాన్ని ఎలా కలుపుకున్నా అనేది ఈ వీడియోలో చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.